ప్రియమైన క్రీస్తులో సహోదర సహోదరీమణులారా, లెంటు పవిత్రకాలంలోని 3వ రోజుకు మీ అందరికీ ఆత్మీయ స్వాగతం. లెంట్ అనేది కేవలం సాంప్రదాయం కాదు, కేవలం ఉపవాసం కాదు, కేవలం బాహ్య ఆచారాలు కాదు. లెంట్ అనేది హృదయ ప్రయాణం. పాపం నుండి కృపవైపు, చీకటి నుండి వెలుగువైపు, మనస్సు నుండి దేవుని సన్నిధివైపు. ఈరోజు మన ధ్యాన విషయం నిజమైన పశ్చాత్తాపం. ప్రధాన వచనం: దేవా, నాలో శుద్ధ హృదయమును సృష్టించుము, నాలో స్థిరమైన ఆత్మను నూతనపరచుము. కీర్తనల గ్రంథము 51:10. పశ్చాత్తాపమంటే ఏమిటి? పశ్చాత్తాపమంటే ఏమిటి? చాలామందికి పశ్చాత్తాపమంటే కన్నీళ్లు కార్చడం, భయపడడం, లేదా ఒకసారి క్షమించు ప్రభువా అని చెప్పడం. కాని బైబుల్ చెబుతున్న పశ్చాత్తాపం దిశ మార్పు. గ్రీకు పదం మెటానోయా అంటే మనస్సు మార్పు. మన ఆలోచన మారాలి, మన జీవన మార్గం మారాలి. రాజు దావీదు తన జీవితంలో పెద్ద తప్పు చేసిన తర్వాత దేవుని ఎదుట విరిగిపడిపోయాడు. అతనిలా చెప్పలేదు, ప్రభువా, నా పరిస్థితిని మార్చు అని. అతనిలా అన్నాడు, ప్రభువా, నా హృదయాన్ని మార్చు. ఎందుకంటే హృదయం మారితే జీవితం మారుతుంది. ఈ లెంట్ 3వ రోజు మనల్ని అడుగుతోంది, నేను బయటకు మంచి క్రైస్తవుడిగా కనిపిస్తున్నానా, కాని నా లోపల దేవునికిష్టంలేని ఆలోచనలు ఉన్నాయా? నేను క్షమించని వ్యక్తి ఉన్నాడా? నా లోపల గర్వం, ఈర్ష్య, కోపం దాచుకున్నానా? దేవుడు మన ముఖాన్ని కాదు, మన హృదయాన్ని చూస్తాడు. యేసు పిలుపు తిరిగిరా. ప్రభువు యేసు తన సేవ ప్రారంభంలో ప్రకటించిన మొదటి మాటలు, పశ్చాత్తాపపడుడి, స్వర్గరాజ్యము సమీపమయ్యున్నది. ఈ పిలుపు శిక్షించడానికి కాదు, ఈ పిలుపు ప్రేమ పిలుపు. లెంట్ కాలమనేది దేవుడు మనతో ఇలా చెబుతున్న కాలం: నా బిడ్డా, నీవు దూరమయ్యావు, తిరిగిరా. మనము ఉపవాసం చేస్తాము, మనము ప్రార్థిస్తాము, మనము దానం చేస్తాము. కాని ఒక ప్రశ్న: మన హృదయం నిజంగా దేవునివైపు తిరిగిందా? బాహ్య ఆచారముంటే సరిపోదు, అంతరంగ మార్పు అవసరం. దేవుడు మనల్ని దూరం చేయడానికి కాదు, మనల్ని తన దగ్గరికి లాగడానికి ఈ లెంట్ కాలాన్నిచ్చాడు. ఆత్మ పరిశీలన సమయం. ఇప్పుడొక్క క్షణం ఊహించండి, మీరు ఒంటరిగా ఒక గదిలో ఉన్నారు. మీ ముందర ఒక శిలువ ఉంది. ఆ శిలువపై దేవుని ప్రేమ. ఆ ప్రేమ మీతో అడుగుతోంది, నీ హృదయంలో దాచుకున్నది ఏమిటి? బహుశా మీరు ఎవరినీ క్షమించలేదు. ఒక రహస్య పాపం మీను బంధించింది. దేవునితో మీ సంబంధం చల్లబడిపోయింది. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, ఇది కొత్త ప్రారంభం కావచ్చు. లెంట్ 3వ రోజు, పునరుద్ధరణ దినం. దావీదు చేసినట్లుగా మనం కూడా ప్రార్థిద్దాం, ప్రభువా, నాలో శుద్ధ హృదయాన్ని సృష్టించు. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లెంట్ 3వ రోజున మా హృదయాలను నీ సన్నిధిలో ఉంచుతున్నాము. మా బాహ్యరూపం కాదు ప్రభువా, మా అంతరంగాన్ని పరిశీలించు. మాలో దాగి ఉన్న గర్వాన్ని తొలగించు. క్షమించని హృదయాన్ని మార్చు. పాపపు బంధాలను విరిచివేయు. మాలో శుద్ధ హృదయాన్ని సృష్టించు. నీ ఆత్మను నూతనపరచు. నీ చిత్తమును చేయగల బలాన్ని ప్రసాదించు. ఈ లెంట్ కాలంలో నిజమైన పశ్చాత్తాపంతో నీవైపు తిరిగే కృప మాకు ఇవ్వు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ సందేశం మీ హృదయాన్ని స్పృశించి ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. లెంట్ ప్రత్యేక సందేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక.